మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అరుణాచలం వెళ్తే కమ్మని తెలుగు భోజనాన్ని అందిస్తూ, అంతేకాకుండా గురువుగారు సేవా మార్గంలో ఉండి చాలామంది సాధువులకి నిత్యం అన్నదానం జరుపుతూ, ఎంతోమంది తెలుగు వాళ్ళ మన్నలను గైకొన్న నిత్యాగ్ని ఆశ్రమం అధినేత శ్రీని గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి అరుణాచలం గురించి మరియు దైవంకి సంబంధించిన కొన్ని సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. గురుదేవ, భారతదేశం మొత్తం అరుణాచలం పేరు మారుమోగిపోతుంది. అరుణాచలంలో ఏముంది? ఎందుకు ఇంతమంది అరుణాచలం వస్తున్నారు? అరుణాచలంలో ఏముందని అడుగుతున్నారా? అరుణాచలంలో శివుడు ఉన్నాడయ్యా. హ్మ్. శివుడు మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో నేనున్నాను అని ప్రకటించుకున్నటువంటి ప్రదేశమే అరుణాచలం. ఓకే. పురాణ గాథ గురించి పెద్దగా వివరించను కానీ మీకు సింపుల్గా చెప్తాను నేను. బ్రహ్మ విష్ణువు మధ్య జరిగినటువంటి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్లో అప్పుడు ఎవరు గొప్ప అనేటువంటి ఆ క్రమంలో మధ్యలో ఒక ఫైర్ బీమ్ లాగా అనమాట హ్మ్. శివుడు వెలసి నా ఆద్యంతాలు తెలుసుకోండి, మీలో ఎవరు గొప్ప నేను నిర్ణయిస్తాను అన్నప్పుడు వారిరువురు ఫెయిల్ అయిపోయి తర్వాత తెలుసుకుంటారనమాట ఈయనే పరమేశ్వరుడు అని. హ్మ్. అది జరిగినటువంటి క్షేత్రమే అరుణాచలం. ఓకే. కాబట్టి అరుణాచలం అనేది శివుడు ఉనికిని మొదటిసారిగా ప్రకటించుకున్నటువంటి ప్రదేశం. కాబట్టి శివభక్తులు అందరూ సహజంగానే అరుణాచలం వస్తారు. కాకపోతే ఈ మీడియా ప్రచారం వల్ల ఈ రోజుల్లో అరుణాచలం యొక్క విశిష్టత తెలియటం వల్ల, ప్రవచనకర్తలు చెప్పటం వల్ల ఎక్కువగా రావటం, ప్లస్ ట్రాన్స్పోర్టేషను అంత ఫెసిలిటీస్ ఉండటం వల్ల ఇప్పుడు బాగా వస్తున్నారు అన్నమాట. గురుగారు, అరుణాచలం వెళితే తప్పనిసరిగా కోరిక నెరవేరుతుంది అంటున్నారు. అది నిజమేనా? అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి తన కోరికను చెప్పుకుంటే నెరవేరుతుందని ప్రజలు చెప్పటమే కదా. అది స్కాంద పురాణంలోనే అరుణాచల మాహాత్యం అనేటువంటి చాప్టర్లో రాసిందనమాట. ఓకే. అరుణాచలం వెళ్ళి మీరు ఒక కోరిక అనుకొని ఆ కోరిక గిరి ప్రదక్షిణ చేస్తే లౌకికమైన కోరికలు తీరుతాయి అనేది రాసిందనమాట. ఆ విధంగా దేవతలకు కూడా కోరికలు తీరిని, ఎంతోమంది దేవతల శాప విమోచనాలు అయినాయి. ఓకే. గురుదేవ, మన భారతీయులు ఎప్పుడు కోరిక వైపు పరిగెడుతుంటారు. ఫారినర్స్ కొన్ని వేల మంది అరుణాచలంలో వచ్చే సాధన చేస్తున్నారు. అంటే కోరిక కోసమే అరుణాచలం వెళ్ళాలా? లేదంటే ముక్తిని సాధించడం కోసం కూడా అరుణాచలం వెళ్ళొచ్చా? ఎలా అయినా వెళ్ళొచ్చు. ముక్తి కూడా ఒక కోరికే కదా. ఓకే. ముక్తి మోక్షం కావాలనుకోవటం కూడా కోరికే. మంచి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవటం తప్పు కాదు. ఓకే. ఒక గృహస్థుగా ఉన్నాడు అనుకోండి, నాకు సంతానం కలగాలి అని కోరుకోవటం తప్పు కాదు. నా కుటుంబ పోషణ చేయడానికి నాకు ఉద్యోగం కావాలి అని కోరుకోవటం తప్పు కాదు. చక్కగా కోరికలు కోరుకోవచ్చు. ఎవరిని అడగగలుగుతాము? ఆ భగవంతుడినే కదా అడగగలిగేది. అది ఇవ్వగలిగిన వాళ్ళనే కదా అడిగేది. అవును. ఆ విధంగా అనారోగ్యం ఉంటుంది, ఆరోగ్యము ప్రసాదించండి, అనారోగ్యాన్ని పోగొట్టండి అని భగవంతుడినే కదా కోరుకునేది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అవును. తప్పులేదు. భక్తి ప్రదర్శించడానికి గుళ్ళకి వెళ్తాం, క్షేత్రాలకు వెళ్తాం. అదేవిధంగా కోరికలు కోరుకోవటానికి కూడా వెళ్తాం. కాకపోతే అది ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే వెంటనే తీరుతుంది అనమాట. ఓకే. అరుణాచలం గురించి ఇంకొకటి విశేషం ఏంటంటే, రమణ మహర్షి గారు తమిళనాడులోనే చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ ఎందుకు అరుణాచలంలోనే వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. ఒక పాయింట్. భారతదేశంలో ఎన్నో ప్రదేశాలున్నాయి భగవానుడికి సంబంధించి. కానీ ఎందుకు విదేశీయులు ఎక్కువ అరుణాచలంలోనే ఉంటున్నారు? ఎందుకు మక్కువ చూపించడానికి కారణం ఏంటి? రమణులు వారు చిన్న వయసులోనే శివభక్త విలాసం గురించి చదివి వారు అరుణాచలం అని పేరు వినగానే వారు ప్రతిస్పందించి అది పూర్వజన్మ వాసన అయి ఉంటుంది. ఓకే. అత్యంత చిన్న వయసులోనే వారు అరుణాచలం రావటం, అక్కడ ధ్యానం చేయటం, వారు నిర్వికల్ప సమాధిని పొందటం ఇవన్నీ జరిగినాయి. అది పూర్వజన్మ నుంచి ఎన్నో జన్మల తపస్సు అయి ఉంటేనే అది జరుగుతుందన్నమాట. ఆ ఓకే. పూర్వజన్మలో వారు అక్కడ ఉండుంటారు, తపస్సు చేసి ఉంటారు. కాబట్టి ఆ పేరు వినటంతో అట్రాక్ట్ అవ్వటం, శివుడి దగ్గరికి వెళ్ళటం, అక్కడే ఉండటం, కొండ మీద తపస్సు చేయటం, స్కందాశ్రమంలో ఉండటం, విరూపాక్ష గుహల్లో తపస్సు చేయటం, తర్వాత రమణాశ్రమాన్ని స్థాపించారు వారు. ఓకే. అయితే వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని దానికి అట్రాక్ట్ అయ్యి 1933లో పాల్ బ్రుంటన్ అనే అతను ఒక పుస్తకం రాశారనమాట. విదేశీయుడు, ఓకే. ఒక యూరోపియన్ అతను. ఆ బుక్ చదివిన వాళ్ళందరూ అలా రమణాశ్రమం వైపు రావటం మొదలుపెట్టారనమాట. అందువల్ల
అది బాగా యాక్చువల్గా అది ఉమ్, అందరు గురువుల గురించి రాస్తూ రమణుల గురించి కూడా రాసి రమణులు నాకు ఉత్తమమైన గురువుగా కనిపించారు అనేది ఆయన మెన్షన్ చేస్తారనమాట. ఆ ఓకే. తర్వాత రమణుల యొక్క బోధనలు హూయామై అనే కాంటెక్స్ట్లో వచ్చినాయి అన్నమాట. విచారణ చేయండి అనేటువంటి ఒక అద్వైత పద్ధతిలో. ఆ క్రమంలో విదేశీయులు అట్రాక్ట్ కావటం, అక్కడికి రావటం, రమణాశ్రమంలో ధ్యానం చేయటం ఇలా. అందుట్లో శివుడు అక్కడ గిరి రూపంలో ఉన్నారు కదా! ఉమ్, అది ఒక మ్యాగ్నెటిక్ పుల్ లాగా ఉంటుందన్నమాట. ఒకసారి కనుక అరుణాచలం వస్తే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే.